బొబ్బిలిలో పాడైన రోడ్లపై ప్రజలు నరకాన్ని చూస్తున్నారని, నిత్యం ఆ రోడ్లపై వెళ్లే వాహన చోదకులు అనారోగ్యానికి గురి అవుతున్నారని, పెద్ద లారీలు, వాహనాలు గొల్లపిల్లి బైపాస్ రోడ్లపై వెళ్లడం వలన రోడ్లు మరింత పాడయ్యాయని, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అలాగే వాహనం ఢీకొని మృతి చెందిన బాలుని కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరిగింది. మన విజయనగరం జిల్లా తీసుకుంటే 4 మున్సిపాలిటీల్లో పార్వతీపురం, విజయనగరం, సాలూరు ఈ 3 మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణ జరిగింది. కానీ బొబ్బిలి మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ ఎందుకు జరగటం లేదో మరి ప్రజాప్రతినిధులే దానికి సమాధానం చెప్పాలి. మరి గత అనేక సంవత్సరాల నుంచి నేను ఈ రోడ్లు విస్తరణ పైన, అలాగే రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి, మరి పరిస్థితి బాగోలేదు, రవాణా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రోడ్లు బాగు చేయమని చెప్పి అనేక సార్లు, 1 కాదు 2 కాదు అనేక సార్లు నేను అనేక కార్యక్రమాలు చేసి మరి అధికారుల దృష్టిలోకి, నాయకుల దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్తా సిమెంట్ కానీ, ఒక బండి ఇసుక కానీ, ఎక్కడ ఒక బండి మట్టి కానీ ఎక్కడ వేసి ఈ గుమ్ములు కప్పడంలో కానీ, మరి ఇటువంటి రిపేర్ పనులు చేసే దానిలో ఏమీ చేయలేదు. చేసేమని చెప్పి కోట్లాది రూపాయలు తినేశారు. ఆ విధంగా జరిగింది. మరి అంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు కూడా గత 40 సంవత్సరాలు, ఇప్పుడు మనకి మేజర్ పంచాయతీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే దాదాపు 55 సంవత్సరాలు అయింది మున్సిపాలిటీ అయ్యి. రోడ్లు ఇస్తున్నా అప్పుడు ముందు మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడు దర్శనం ఇస్తున్నారు. మనం సిగ్గుపడాలి. అసలు ఆ రోజు పరిస్థితి ఏంటి? 26,000, 30,000 మంది జనాభా ఉండేవారు ఒక 50 సంవత్సరాల క్రితం. అప్పుడు రోడ్ల పరిస్థితి బాగానే ఉండింది, అప్పటికి జనాభాకి సరిపోయేది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? దాదాపు 65,000, 70,000 మంది జనాభా బొబ్బిలి టౌన్లో నివసిస్తున్నారు. ఇది కాకుండా ఉదయం తెల్లారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం అయ్యే వరకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అనేక వేల మంది వ్యాపార రీత్యా కానీ, వ్యవసాయ రీత్యా కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం టౌన్కి వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తూ పోతూ ఉన్నారు. అవే కాకుండా అనేక వాహనాలు, ప్రతి ఇంటికి స్కూటీ, ఒక మోటార్ సైకిల్, ఒక కారు ఉంది. మరి అనేక రద్దీగా ఏర్పడినటువంటి ఈ బొబ్బిలి మున్సిపాలిటీలో ఎందుకు రోడ్ల విస్తరణ చేయటం లేదు? ఈ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యమా, లేకపోతే చేతగానితనమా అని మనం ఏమనుకోవాలి? వీళ్ళు చేతగానితనమే అనుకోవాలి. గతంలో నాయకులు మారుతున్నారు, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు మారుతున్నారు తప్ప మన బొబ్బిలి విస్తరణ, బొబ్బిలి అభివృద్ధి, బొబ్బిలి సుందరీకరణ కానీ, ఈ బొబ్బిలిని డెవలప్మెంట్ చేసే దిశగా ఏ నాయకుడు కూడా ముందడుగు వేయడం లేదు. ఎవరి స్వార్థానికి వారు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిన్న 8వ వార్డులో 12 ఏళ్ళ కుర్రోడు ఆ గుమ్ముల్లో రోడ్లు బాగోలేదు, ఆ గుమ్ములో పడిపోతే ఆయన మీద నుంచి మరి భారీ వాహనం, మరి ఏది వెళ్ళిందో గుర్తు తెలియని వాహనం వెళ్ళిందని చెప్పి న్యూస్ చదివాను. చాలా బాధాకరం. మరి ఇలాగా ప్రాణాలు పోతూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు మరి ఏం చేయాలి? వెంటనే చర్యలు తీసుకోవాలి వీటి మీద. యుద్ధ ప్రాతిపదికన బొబ్బిల్లో ఉన్నటువంటి రోడ్లు, అన్ని రోడ్ల మీద యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు, ఇంపార్టెంట్ పనులు, ఇప్పుడు రోడ్లు విస్తరణ, రోడ్లు బాగు చేయడం, అలాగే